రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మంగళవారం ఏలూరు రూరల్ మండలం చాటపర్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా సహాయ కార్యదర్శి పి కిషోర్, బీకేఎంయూ నాయకులు పొట్టేలు పెంటేలు మాట్లాడుతూ గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయల డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని విమర్శించారు. ఇదే కాదని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి సాగు భూమిని పంపిణీ చేస్తామని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయలు చెల్లిస్తామని, అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు ఇస్తామని, 18 సంవత్సరాలు దాటిన మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయల డబ్బులు జమ చేస్తామని అనేక హామీలను ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అవేమీ అమలు కావటం లేదని అన్నారు. సొంత ఇల్లు లేకుండా అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి ఇంటి అద్దెను ప్రభుత్వమే చెల్లించాలని, జీవో ఎంఎస్ నంబర్ 23ను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దళితవాడలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటికైనా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పుప్పాల కన్నబాబు, నాయకులు కడుపు కన్నయ్య, ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు, చాటపరు సిపిఐ నాయకులు బొగ్గల ప్రభాకర్, బి రాజు, ఏఐటీసీ నాయకులు బి జగన్నాథరావు, కె బాలాజీ, ప్రసాద్, శ్రీనివాస్, బీకేఎంయూ కార్యకర్తలు కోరాడ నాగేశ్వరరావు, బి యేసురత్నం, బి రాము తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన ఏవైతే ఎన్నికల హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 4 లక్షలు కాకుండా 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ, ఏవైతే అర్హులైన పేదలు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు దిల్లూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని భారత ప్రాంతాల్లో అన్యాయకారమైన అసెట్ భూముల్ని వాస్తవ లబ్ధిదారులకి వాటిని అప్పచెప్పాలని, అలాగే భూములని పేదలకి సాగు భూములు పంపిణీ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ సిపిఐగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది కానీ పరిష్కారం చేయని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అలాగే సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బెంగళూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం చాటపర తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని చేసాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏంటంటే, ప్రభుత్వం ఇవాళ చెప్పినంత బ్రోకర్స్ మాట తప్ప ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది, ఇళ్ల స్థలాలు ఇవ్వాల, అలాగే పింఛన్లు, కొత్త పింఛన్లు ఇవ్వాల, రేషన్ కార్డులు ఇవ్వాల, అనేకమైన ఇబ్బందులుగా ఇప్పుడు జనం ఎదుర్కొంటుంది. ఈ 3 సెంట్లు అలాగే 2 సెంట్లు ఇస్తామన్నారు కాబట్టి ఆ భూములు కానీ 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి, 3 సెంట్లు అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం చేసుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించాలని, గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు సాగు భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఏలూరు రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ళు ఇస్తాం, ఇంటి స్థలం ఇస్తాం, పెన్షన్లు ఇస్తాం, రేషన్ కార్డులు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని నిరుపేదలకు అందరికీ దూరంలో అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ 2 సెంట్లు ఇళ్ల స్థలం కావాలని చెప్పేసి ఆర్జీల రూపంలో మీకు ఆర్జీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ 2 సంవత్సరాలలో మీరు ఒక్కరికైనా 2 సెంట్లు భూమి ఇచ్చారని మేము కోరుతున్నాం. మీరే అన్నారు మా ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి. మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణం అమలు చేయాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాలని మరింత పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.
రాష్ట్రంలో గత ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామని 400 పైగా హామీలను ఇవ్వడం జరిగింది. ఏదో అరాకొరగా సూపర్ శిక్షణ కొన్ని హామీలు అమలు చేయడం తప్పితే ప్రధానమైన భూమి సమస్య అయినటువంటి పేదవాడి చేతిలోకి వచ్చే భూమి సమస్యను పరిష్కారం చేయలేదు. ఒక ప్రక్కన రాష్ట్రంలో అంబానీ, అదానీ, మిట్టల్ వంటి కార్పొరేట్ సంస్థలకే కారు చౌకగా రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాల భూముల్ని ప్రభుత్వం కేటాయిస్తుంది. అదేమంటే స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారిని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు రద్దు చేసి నాథురాం గాడ్సే పేరుతో పెట్టి ఉపాధి హామీ కూలీల నోటికాడ కూడు కూడా పడగొడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చిన హామీలు ఉన్నాయో అన్ని హామీలను అమలు చేయాలనేసి సిపిఐగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.